నమస్కారం బీజేపీ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఏపీ దేశానికి గేట్వేలా మారుతోంది. వైజాగ్ లో సిఐఐ భాగస్వామి సదస్సులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఘన విజయం. బీఆర్ఎస్ అభ్యర్థి సునీత గోపీనాథ్ పై భారీ మెజార్టీతో గెలుపు. విశాఖలో ఘనంగా ప్రారంభమైన సిఐఐ భాగస్వామి సదస్సు. పెట్టుబడులకు ఏపీ నిలుచుకోవడానికి 3 కారణాలున్నాయన్న లోకేష్. నవీన్ యాదవ్ గెలుపుపై మాగంటి సునీత సంచలన కామెంట్స్. ఆడబిడ్డపై కుట్రలు చేశారని ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని అందుకుంది. సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాగంటి సునీత గోపీనాథ్ పై భారీ మెజార్టీతో గెలుపొందారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. దాదాపు 25,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు నవీన్ యాదవ్. అయితే ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఆధిక్యంలోనూ కొనసాగారు నవీన్ యాదవ్. పోస్ట్ బ్యాలెట్లు మొదలుకొని ప్రతి రౌండ్లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ తన మెజార్టీని పెంచుకుంటూ ముందుకు సాగారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల్ దీపక్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కలేదు. దేశానికి గేట్వేలా ఆంధ్రప్రదేశ్ మారుతోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పెట్టుబడిదారులే లక్ష్యంగా ఏపీ ఎదుగుతోందని తెలిపారు. వైజాగ్లో జరుగుతున్న సిఐఐ పార్ట్నర్షిప్ సదస్సుకు చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రధాని మోడీ పాలనపై దేశ ప్రజలకు విశ్వాసం ఉందని, 2047లోగా భారత్ నంబర్ 1 ఎకానమీ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు, వనరులు, సాంకేతికతను సమర్థవంతంగా వాడుకుంటే ఇండియాకు తిరిగి ఉండదని అన్నారు. ఇప్పుడు ప్రపంచ దేశాలని భారత్ వైపే చూసే పరిస్థితి వచ్చిందని తెలిపారు. పేదరికం, అసమానతలు రూపుమాపేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ వినియోగం, స్వచ్ఛాంధ్ర దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఎక్కడికి వెళ్లినా ఐటీలో మనవాళ్లే ముందుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రానికి స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్స్ సిటీ, క్వాంటమ్ వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ వస్తున్నాయని తెలిపారు. సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీలో మన రాష్ట్రమే ముందుందని అన్నారు. వైజాగ్ను సురక్షితమైన నగరంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. దేశానికి గేట్వేలా ఏపీ మారుతోందని చంద్రబాబు తెలిపారు.
Honorable President of India, Sri C.P. Radhakrishnan Garu, Honorable Governor of Andhra Pradesh, Sri Abdul Nazir Garu, Honorable Union Minister for Commerce and Industry, Government of India, Sri Piyush Goyal Garu, Honorable Union Minister Ram Mohan Naidu Garu, Chandrasekhar Garu, Bhupatiraj Srinivas Verma Garu, President, Confederation of Indian Industry, Rajiv Memani Garu, Director General, Confederation of Indian Industry, Chandrajit Banerjee Garu, Honorable Ministers from my cabinet, Nara Lokesh Garu, T.G. Bharat Garu, Nadella Manohar Garu, industrialist on the dais, Suchitra Ella Garu, Sanjeev Bajaj Garu, G.M. Rao Garu, Siddharth Kalyani Garu, Karan Adani Garu, Sudarshan Venu Garu, Yusuf Ali Garu, Kamineni Shobana Garu, Chief Secretary Vijayanand Garu, His Excellencies from different countries, and also today it is very ఆడబిడ్డపై కుట్రలు చేశారని రౌడీజంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచారని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత సంచలన ఆరోపణ చేశారు. ఇవాళ ఆమె కౌంటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. పెద్ద ఎత్తున అధికార పార్టీ రిగ్గింగ్కు పాల్పడిందని, రౌడీజం చేసి గెలిచిందని కామెంట్ చేశారు. దీనిని కూడా గెలుపు అంటారని తాను అనుకోవడం లేదన్నారు. తన భర్త గోపీనాథ్ ఉన్నప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళ ఆటలు సాగలేదని అన్నారు. కాంగ్రెస్ గెలుపు కాదని, నైతికంగా తాను గెలిచానని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ అటర్ ఫ్లాప్ అయిందని మాగంటి సునీత సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక కార్యకర్తకి అండగా ఉండాలి కదా, మరి అందరి కార్యకర్తలకి భయపెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పి అండగా నిలబడి కార్యకర్తల కోసం మాట్లాడిన దాన్ని కూడా తప్పుగా తీసుకున్నారు. దాన్ని కూడా భూతద్దంలో చూపించారు. ఒక మహిళని ఇలా చేయడం ఫస్ట్ టైం మీరు చూస్తున్నారుగా. ఒక మహిళ మీద ఇలా చేయటం, దీన్ని గెలుపనరు. అడ్డదారులు వచ్చి అడ్డంగా చేసి నేను చూసా కదా, మొన్న నేను అడ్డం పడ్డాను, ఎక్కడికక్కడ అడ్డం పడతానే వచ్చాను, చాలా చేసుకుంటూ వచ్చాం. అది కూడా లేడీస్ని చేసుకొచ్చాం, అన్ని చోట్ల లేడీస్నే చేసాం. అంత ధైర్యంగా నిలబడి షేక్పేట లలిత గారు, యూసఫ్ కూడా బోర్బండ మొత్తం నేను. ఏపీ అభివృద్ధి గురించి మాత్రమే కాదు, యావత్ భారతదేశం అభివృద్ధి గురించి సీఎం చంద్రబాబు ఆలోచిస్తారని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పీయూష్ గోయల్ అన్నారు. విజనరీ సీఎం చంద్రబాబు ఉన్న ఏపీలో పుట్టిన ప్రతి బిడ్డ అదృష్టవంతుడే అని, వారి భవిష్యత్ అంతా ఉజ్వలమైందని పేర్కొన్నారు. గ్లోబల్ ట్రేడ్ గేట్వేగా విశాఖ నిలుస్తోందని, స్టీల్ ఉత్పత్తి, ఆక్వా రంగాల్లో ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందిందన్నారు. 2047 స్వర్ణాంధ్ర విజన్తో ఏపీ సాంకేతికంగా, ఆర్థికంగా బలోపేతమవుతుందన్నారు. 2047 నాటికి సుసంపన్నమైన దేశంగా భారత్ అవతరిస్తుందని, టెక్నాలజీ ద్వారా ఈ సుసంపన్నతను సాధిస్తామని పీయూష్ గోయల్ చెప్పుకొచ్చారు. విశాఖలో జరుగుతున్న సిఐఐ భాగస్వామి సదస్సులో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడారు. టెక్నాలజీ డెమోక్రటైజేషన్ అనే విధానాన్ని పాటిస్తూ అందరికీ దాన్ని చేరువ చేస్తున్నాం. భారత్ తెచ్చిన డిజిటల్ పేమెంట్ విధానం ఇప్పుడు చాలా దేశాలు అనుసరిస్తున్నాయి. $30 బిలియన్ విలువైన పెట్టుబడులతో సెమీ కండక్టర్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాం. స్వేచ్ఛా వాణిజ్యం కోసం వివిధ దేశాలతో ఒప్పందాలు చేసుకుని దానికి అనుగుణంగా వాణిజ్య బంధాలను బలోపేతం చేస్తున్నామని పీయూష్ గోయల్ అన్నారు. చంద్రబాబు గారు, I'd like to work with you to create a permanent facility in Andhra Pradesh where we can have big ticket seminars, conferences, exhibitions, and ITPO, the India Trade Promotion Organization, which has created the wonderful Bharat Mandapam in Delhi, would love to partner with your state and jointly prepare Andhra Mandapam.
so that in the years to come, our partnership summit will not be under a marquee or a tent or temporary facilities, but will be at a world-class convention center, befitting your leadership and the talent and the wonders that Andhra Pradesh offers to the world. Inspired by Chanakya's Arthashastra, I present 3 pillars that define Bharat's approach to navigating the new geo-economic order. 1, prosperity through technology. India's technology story is one of democratization and trade. It talks of scale and speed. It focuses on talent and skill. To our international partners, India offers not just a market, but partnership for shared prosperity and mutual growth. Our young, aspirational engineering talent, our digital infrastructure, and our vibrant startup ecosystem provide the perfect launchpad for globally scalable solutions. Second, trust through righteousness, Vishwas through Dharma. In the new geo-economic order, trust is the most valuable currency. India has emerged. పెట్టుబడులకు ఏపీ ఎందుకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానమో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వివరించారు. రాష్ట్రంలో అనుభవజ్ఞమైన నాయకత్వం, వేగవంతమైన పాలన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం ఉన్నాయని, పెట్టుబడిదారులు ఎలాంటి సందేహాలు లేకుండా ముందుకు రావచ్చని ఆయన భరోసా ఇచ్చారు. విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 30వ సిఐఐ భాగస్వామి సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక వృద్ధికి భారతదేశం ఇంజన్గా నిలుస్తున్న తరుణంలో సిఐఐ సదస్సుకు ఏపీ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణంగా ఉందని అన్నారు. పెట్టుబడుల కోసం ఏపీని ఎందుకు ఎంచుకోవాలని చాలామంది నన్ను అడుగుతారు. అందుకు ప్రధానంగా 3 కారణాలున్నాయి. మొదటిది అనుభవం, దార్శనికత కలిగిన సీఎం చంద్రబాబు నాయకత్వం. ఒక రాజకీయ నాయకుడికి వారసత్వాన్ని నిర్మించే అవకాశం జీవితంలో ఒక్కసారి వస్తుంది. కానీ రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు అమరావతి, విశాఖపట్నం రూపంలో 2వ వారసత్వాన్ని నిర్మించే అవకాశం ఇచ్చారని లోకేష్ పేర్కొన్నారు. Requesting him to kindly address us. Honorable Vice President of India, C.P. Radhakrishnan Garu, Honorable Governor of Andhra Pradesh, Syed Abdul Nazir Garu, Honorable Chief Minister of Andhra Pradesh and Co-Chairman of the 30th CII Partnership Summit, Shri Nara Chandrababu Naidu Garu, and Honorable Minister of Commerce, Industry, Government of India and Chairman 30th CII Partnership Summit, and my mentor, Piyush Goyal Garu, and to the dignitaries on the dais, off the dais, a very good morning. It is a privilege to welcome you to Visakhapatnam, a city where hills meet the sea, where ideas lift off. Andhra Pradesh is proud to host the CII Partnership Summit 2025 at a time when India is emerging as the world's growth engine. Quite a few people ask me why they should consider Andhra Pradesh as their destination, as their home. And I only give them 3 clear reasons. First, we have a leadership with a clear track record. It is none other than our Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu. Politicians have an opportunity to create one legacy, but people of my state have been kind to give him another opportunity to create a second legacy, and that legacy is what we see today in front of us, which is Amravati and Visakhapatnam. The second reason you should consider Andhra Pradesh is, of course, our speed. Friends, we live in a fast-changing world where markets, regulations, and technology keep evolving. I have met thousands of investors and corporates in the last 1 year. The single most important requirement for a company is speed. They expect the same speed from governments. This speed needs to be a mission. We need to grant land, permits, approvals, incentives with a speed that the project can take off and serve the markets. And to all the industrialists who are here in the audience, we will beat your company's speed.
కాంగ్రెస్ పార్టీలో జోష్ నెలకొనగా ఫలితాలపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ప్రజలు తమ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారని, ఈ తీర్పుతో మరింత బాధ్యతగా పనిచేస్తామని ఆయన అన్నారు. మీడియాతో మాట్లాడిన పొన్నం ప్రభాకర్ జూబ్లీహిల్స్ గెలుపును తాము ముందే ఊహించామని చెప్పారు. మెజార్టీ విషయంలో కాస్త అటు ఇటుగా ఉన్నప్పటికీ ప్రజలు మరోసారి తమ వైపే ఉన్నారనే విషయం స్పష్టమైందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎంతో పకడ్బందీగా ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో రిగ్గింగ్ అనే పరిస్థితి ఉండదు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు కేవలం దుష్ప్రచారం మాత్రమే అని ఆయన కొట్టిపారేశారు. పోలింగ్ ముగిసే సమయంలో బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు తమ పార్టీ కార్యాలయం మీదకు దాడికొచ్చాయని కూడా ఆయన ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే ఈ ఆధిక్యానికి కారణమని పొన్నం ప్రభాకర్ వివరించారు. సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగ నియామకాలు వంటి కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. ఓడిపోతున్నామనే అసహనంతో పోలింగ్ ముగిసే సమయానికి పోయి మా కార్యాలయం మీదకి దాడికి వచ్చి ఒక వాయిస్ టోన్ చూస్తా సంగతి అనేటువంటి మాట చూస్తుంటే మాకు ఆశ్చర్యం అనిపించింది. పోలీసులు, మా శాసనసభ్యులు, మా నాయకులను అక్కడ ఉండొద్దని హెచ్చరిక చేసి మా వీళ్ళు కేసు పెట్టారు. బట్ వాళ్ళు ఒక 10 మంది పేర్లు, నిన్న అనేక మంది ఔటర్స్, ఈవెన్ పక్కన ఉండబడేటువంటి సికింద్రాబాద్ పార్లమెంటు కార్పొరేటర్స్, ఇతరత్ర చాలా మంది నాయకులు వాళ్ళు టీవీలలో, వీడియోలకు బయటలు ఇచ్చినారు. ఇది పరిస్థితి. వాళ్లే అన్ని రకాల ప్రయత్నాలు చేసినారు. అసహనంతో వాళ్ళు ఓడిపోతున్న దానికి కారణం చూపెట్టుకోలేక ఈ కారణం చూపెడుతున్నారని భావిస్తున్నారు. ఇంత ఒకసారి పోలింగ్ సరళి తెలిసినట్టయితే నియోజకవర్గం మొత్తంగా అట్లా ఒకటో వారా అటు ఇటు ఎక్కడన్నా ఉన్నా కూడా టోటల్ ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీతో గెలుస్తాం. ముందు నుంచి చెప్తున్నట్టుగా బీజేపీకి 10,000 ఓట్లు రావన్నాం. కిషన్ రెడ్డి అక్కడ ఎంపీ, కేంద్ర మంత్రి, టీఆర్ఎస్ తోటి కుమ్ముక్కైండి అని చెప్పినాం. తన పార్లమెంటు గెలవడానికి సహకరించిన బీజేపీకి, బీఆర్ఎస్ కు ఈ శాసనసభ సీటు గురుదక్షిణ కింద ఇచ్చిందని ముందు నుంచి అంటున్నాం. ఇవాళ ఓడిపోయాడు కాబట్టి మేము గెలుస్తున్నాం కాబట్టి అంటలేదు, ఇది ముందు నుంచి చెప్తున్నా. దీనికి కిషన్ రెడ్డి గారు జవాబు చెప్పారు. ఇప్పటికైనా ఇటువంటి కొల్యూడ్ పాలిటిక్స్, ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ ఉండే, ఇప్పుడు ఢిల్లీలో దోస్తీ గల్లీలో కూడా దోస్తీ అయింది. అయినా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కొరకు మీరు తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తే మంచిది, లేకపోతే తెలంగాణ ప్రజలు మీ ఆఫీస్ తాళం వేసే రోజు వస్తాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజాపాలన ప్రభుత్వ కార్యక్రమాల ఆలోచన సరళి గాని, ఆ నియోజకవర్గం అభివృద్ది ఆకాంక్షించే వాళ్లు గాని కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించినారో జూబ్లీహిల్స్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారని చెప్పినారు. కొంత సానుభూతితోటో లేదా టీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ద్వారానో మహిళలు వారు ఒక సెంటిమెంట్ వాడుకోవడానికి అన్ని రకాల ప్రయత్నం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, మహిళలకు ఆర్టీసీ బస్ ఉచిత ప్రయాణం కావచ్చు, అనేక మంది ఉద్యోగ నియామకాలు కావచ్చు, వడ్డీ లేని రుణాలు కావచ్చు, రైతాంగానికి గ్రామీణ ప్రాంతాల్లో తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్లు కావచ్చు, ఇటువంటి అనేక కార్యక్రమాలు ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ చేయగలుగుతున్నారనేటువంటి ప్రజల ఆలోచన ప్రకారంగా ఓటింగ్ సరళి కనబడుతూ ఉంది. తప్పకుండా ఇది ముందు నుంచి కూడా చెప్తాను, మా ప్రభుత్వం ప్రజలకు అన్ని రకాల అంశాలతోటి క్షేత్రస్థాయి దాకా చేరే విధంగా పనిచేస్తామని చెప్పినాం. ఈ ఫలితం అందుకు నిదర్శనం. తప్పకుండా భవిష్యత్తులో కొంత దుష్ప్రచారం ఏ విధంగానైతే టీఆర్ చేసో ఆ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని మరింతగా గట్టిగా మా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కొరకు పనిచేస్తుంది. విద్యార్థులకు వడ్డించే అన్నం గిన్నెలో మద్యం మత్తులో ఓ వాచ్మెన్ అందులో కాళ్లు పెట్టి ఒంటి మీద సోయి లేకుండా పడుకున్నాడు. ఈ సంఘటన ఈ నెల 12 రాత్రి చోటు చేసుకోగా గురువారం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామ పరిధిలోని సంగారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శేఖర్ అనే వ్యక్తి వాచ్మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి ఫుల్లుగా మద్యం సేవించి వచ్చిన వాచ్మెన్ శేఖర్ హాస్టల్లోని కిచెన్ గదిలో ఉన్న అన్నం గిన్నెలో మద్యం మత్తులో కాళ్లు పెట్టి పడుకున్నాడు. అక్కడే ఉన్న విద్యార్థులు ఈ దృశ్యాలను తమ కెమెరాలో బంధించారు. విషయం కలెక్టర్ ప్రావీణ్య దృష్టికి వెళ్లడంతో ఆమె ఘటనపై సీరియస్ అయ్యారు. వెంటనే సదరు వాచ్మెన్ ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ పి జానకిదేవి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఘటనకు బాధ్యులైన వాచ్మెన్ శేఖర్ ను విధుల నుంచి తక్షణమే తొలగించడం జరిగిందని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. అలాగే కాంట్రాక్టర్ కు హెచ్చరిక జారీ చేశారు.
ప్రతిరోజు హాస్టల్ పర్యవేక్షణ కోసం ఒక ఉపాధ్యాయుడిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన పరిశుభ్రమైన భోజనం అందించాల్సిందిగా ప్రిన్సిపాల్ను హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వసతి గృహాలను పర్యవేక్షించాలని అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు. మంచిది. అల్లూరు జిల్లా జీకే వీధి మండలం జర్రెల గ్రామంలో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా 29 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో సుమారు 280 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. అయితే వారందరూ బుధవారం రాత్రి భోజనం చేశారు. ఈ క్రమంలో భోజనం చేసిన వారిలో 29 మంది వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గురైనట్లు విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. వెంటనే అస్వస్థతకు గురైన విద్యార్థులను సిబ్బంది చికిత్స నిమిత్తం సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు కోలుకుంటున్నారని, ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. డాడీ పేరు ఏం పేరు? హలో హలో జర హాస్పిటల్ కొన్నాను వంశీ గారు అది రూమ్ లో ఉన్నాడు. బాటిల్ ఎక్కించి ఇప్పుడు బెడ్ లో కాలు లేవు కదా, తీసుకెళ్ళారు బయట తీసుకెళ్ళారు. అక్కడ సెలెన్స్ ఎక్కిస్తున్నామండి. ఇప్పుడు బెడ్ లో కాలు లేక స్కూల్ తీసుకెళ్లారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబు బ్లాస్ట్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా మరో బిగ్ అలర్ట్ వచ్చింది. ఒకేసారి 2 విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది అప్రమత్తమైంది. అబుదాబి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వస్తున్న ఇండిగో విమానం, లండన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వస్తున్న బ్రిటిష్ ఎయిర్లైన్స్ విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో ఇండిగో విమానాన్ని ముంబైకి దారి మళ్లించారు అధికారులు. లండన్ నుంచి వస్తున్న బ్రిటిష్ ఎయిర్లైన్స్ విమానాన్ని సమయానికన్నా ముందుగానే అత్యవసర ల్యాండింగ్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అత్యవసర ల్యాండింగ్ అయిన బ్రిటిష్ ఎయిర్లైన్స్ విమానంలో నుంచి ప్రయాణికులను త్వరగా దింపేశారు. విమానాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని ఐసోలేషన్ సెంటర్కు తరలించి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహిస్తున్నాయి సిఐఎస్ఎఫ్ బలగాలు. దేశ రాజధాని ఢిల్లీలో బాంబు పేలుడు అనంతరం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తనిఖీలు ముమ్మరం చేశారు. తరచుగా బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో మరింత తనిఖీలు చేపడుతున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఈ తరుణంలో శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 24 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. తిరుమల భక్తులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. క్యూలైన్లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, త్రాగునీరు అందిస్తున్నారు. నిన్న శ్రీవారిని 62,129 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,026 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.13 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.